హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్‌కే కౌసర్. నేనైతే ఈరోజు మీ ముందు క్యారెట్ హల్వా అయితే చేసేస్తున్నానండి. ఫస్ట్ నేనైతే క్యారెట్ తురిమేసుకున్నాను. జస్ట్ నేను 3 క్యారెట్స్‌తో చేస్తున్నాననమాట. ఆ తర్వాత నేను బాదం పప్పు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఒక కడాయిలో అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తేనే దీని ఫ్లేవర్ చాలా బావుంటది. స్వీట్ ఫ్లేవరు. ఫస్ట్ నేనైతే నెయ్యి అయితే హీట్ చేసేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత నేనైతే కట్ చేసుకున్న బాదం పప్పులైతే ఇందులో బాగా వేయించుకుంటున్నానండి గోల్డెన్ కలర్‌లో ఈ విధంగా. ఈ బాదం పప్పులైతే వేగిపోయాయండి. ఇప్పుడైతే నేను దీన్ని పక్కకు తీసేసుకుంటున్నాను ఒక బౌల్‌లో. చూడండి ఇలా వేగితే చాలండి, సరిపోద్ది. మరి ఎక్కువగా వేగితే మాడిపోతాయి, టేస్ట్ అనేది బాగోదు. దాంట్లో నేను క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిగతా నెయ్యిలో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇది క్యారెట్ పచ్చివాసన అంతా పోవాలండి. దీంట్లో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ క్యారెట్ మొత్తం. ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోద్దండి. క్యారెట్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లో పాలైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి పాలు, పచ్చి పాలే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో బాగా వేగాలన్నమాట. అందుకని నేను పచ్చి పాలైతే తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆ పాలు ఇంకిపోయే వరకు. కొన్ని తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేనైతే చక్కెర దీంట్లో వేసుకుంటున్నానండి. ఇలా పంచదార ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకి ఎంతైతే స్వీట్ సరిపోతుందో అంతే వేసుకోండి. ఎక్కువైతే మళ్ళీ బాగోదు, టేస్ట్ తక్కువైనా బాగోదు, కరెక్ట్‌గా ఉండాలి. నేనైతే తర్వాత 3 యాలుక్కాయలైతే దంచుకొని వేసుకున్నానండి. యాలుక్కాయ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోద్దండి ఈ హల్వా టేస్ట్. తర్వాత నేనైతే దీంట్లో ముందుగా వేపుకున్న బాదం ముక్కలైతే దీంట్లో అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇలా చూడండి, ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. నేను నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్‌గా మనకి మ్యారేజెస్, ఫంక్షన్స్‌లో వేస్తారు కదా స్వీట్ హల్వా, ఇది ఒక్కోసారి ఫంక్షన్స్‌లో కూడా వేస్తూ ఉంటారు. సేమ్ ఆ టేస్టే వచ్చింది. దీంట్లో ఇంకా పచ్చికోవా కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను అది లేదు కదా అనుకున్నాను, కాకపోతే అయినా సరే టేస్ట్ నాకు అలాగే వచ్చింది పచ్చిపాలు వేయడం వల్ల. ఒకసారి అయితే మీరు కన్ఫామ్‌గా ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ రెసిపీ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ హల్వా ఫైనల్ లుక్ అండి. ఇలా అయితే రెడీ అయ్యింది నాకు. టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.